క్రీడల్లో రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలనే లక్ష్యంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి పోస్టర్ టీ-షర్ట్ను మంత్రి పొన్నం ఆవిష్కరించారు. ఈ నెల 29న ధ్యానచంద్ జన్మదినం వేళ రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. రాష్ట్రం భవిష్యత్తులో క్రీడా రంగంలో నెంబర్ 1 ఉండాలి. క్రీడా రంగాన్ని అన్ని రకాలుగా పాఠశాల విద్యార్థుల నుంచి ప్రోత్సహించాలనే సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందులో భాగంగానే ఈ క్రీడా దినోత్సవాన్ని కూడా ఘనంగా జరపడంతో పాటుగా 29 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలి స్టేడియంలో ధ్యానచంద్ గారికి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి తల్లి తండ్రి పిల్లలను ప్రోత్సహిస్తూ క్రీడల్లో భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.